వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మళ్ళీ టాప్లోకి ఇక్కడ మనకు కనిపిస్తుంది స్క్రీన్ మీద భగవంత్ కేసరి సినిమా. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం వచ్చినటువంటి ఈ సినిమా ఇప్పుడు టాప్లోకి రావటం ఏంటి అనేటువంటి అనుమానం ఎవరికైనా కలుగుతుంది. సో నిజమే, ఓటీటీ ప్లాట్ఫామ్ మీద భగవంత్ కేసరి ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చింది, అది కూడా టాప్ ప్లేస్లోకి. అది ఎట్లా సాధ్యం? భగవంత్ కేసరి మనందరికీ తెలుసు, అనిల్ రావుపూడి డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ నటించినటువంటి సినిమా. ఆయన ఒక కొత్తగా చూపించినటువంటి సినిమా. సో అది యాక్చువల్గా 2 ఏళ్ల క్రితం ఓటీటీలోకి వచ్చింది, అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి. ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం దళపతి విజయ్ కథానాయకుడిగా నటించినటువంటి జననాయకన్, తెలుగులో జననాయకుడు, ఆ సినిమా. అది భగవంత్ కేసరికి రీమేక్ అంటూ కొంతకాలంగా ప్రచారంలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ట్రైలర్ వచ్చింది నిన్న. ఆ ట్రైలర్ను చూసిన వాళ్ళందరూ కూడా, 3వ తేదీ ట్రైలర్ వచ్చింది. ఆ ట్రైలర్ను చూసిన వాళ్ళందరికీ కూడా అంతకుముందు ఏమైతే చిన్నపాటి అనుమానాలు ఉన్నా అవన్నీ కూడా క్లియర్ అయిపోయాయి. ఇది పక్కాగా మక్కి భగవంత్ కేసరి సినిమాకి రీమేక్ అనే. సో దాంతో విజయ్ ఫ్యాన్స్తో పాటు అందరూ కూడా ఏమిటి ఈ భగవంత్ కేసరి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. అట్లా అది సెర్చ్ పరంగా కూడా గూగుల్లో ఒక ట్రెండింగ్లో ఉంది. అలాగే ఆ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ మీద కూడా టాప్లోకి ట్రెండింగ్లోకి వచ్చేసింది. సో అట్లా జననాయకుడికి చాలామంది ఇప్పుడు థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు. దళపతి విజయ్ చివరి సినిమాగా ఇప్పుడు జననాయకన్, అది కూడా ట్రెండింగ్లో ఉంది. 9వ తేదీ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఆ సినిమా రిలీజ్ అవుతుంది. బాలయ్య చేసినటువంటి క్యారెక్టర్ని తెలుగులో అంటే నేలకొండ భగవంత్ కేసరి అనేటువంటి క్యారెక్టర్ని ఆయన దళపతి వెట్రి అని చెప్పేసి ఆ క్యారెక్టర్ చేశారు, అలా మార్చారు. మనం ఒకసారి భగవంత్ కేసరి స్టోరీ లైన్ని అతి క్లుప్తంగా చెప్పుకుంటే, తను ఒక మాజీ ఖైదీగా మనకి పరిచయం అవుతాడు సినిమాలో. తనకి స్నేహితుడైనటువంటి శ్రీకాంత్ అనే సిఐ తను చనిపోతూ ఒక దుండగల చేతుల్లో ఆయన కూతుర్ని భగవంత్ కేసరి చేతుల్లో పెడతాడు. సో ఇక నుంచి తండ్రివి నువ్వే అని చెప్తాడు. అలా ఆమెకి తను కనకపోయినా కన్న కూతురులాగా విజయలక్ష్మి అలియాస్ విజ్జి అనేటువంటి ఆ పాపకి తనే అన్ని సర్వస్వమై పెంచుతాడు. స్నేహితుడికి ఇచ్చిన మాట ప్రకారం ఆర్మీలో ఆ అమ్మాయిని చేర్చాలి అని చెప్పేసి తప్పిస్తాడు. కానీ ఆ అమ్మాయికి ఆర్మీ అంటే భయం, అందుకని తప్పించుకొని తిరుగుతూ ఉంటుంది. అతను ఎంత క్రమశిక్షణతో ఆమెకి శిక్షణ ఇవ్వాలని ప్రయత్నం చేసే కొద్దీ ఆమె బిగుసుకుపోతూ ఉంటుంది. సో ఒక సైకాలజిస్ట్ అయినటువంటి కాత్యాయని, ఆ క్యారెక్టర్ని కాజల్ అగర్వాల్ చేశారు. ఇక విజయలక్ష్మి క్యారెక్టర్ని అయితే శ్రీలీల పోషించింది. సో విలన్గా మనకి మొత్తం దేశానంతా, భారతదేశానంతా కూడా తన పాదాక్రాంతం చేసుకోవాలని తప్పించేటువంటి ఒక కింగ్ పిన్, ఆ క్యారెక్టర్ని అర్జున్ రాంపాల్ చేశాడు. సో అతనికి భగవంత్ కేసరికి ఉన్నటువంటి పాత వైరం ఏమిటి అనేది ఫ్లాష్ బ్యాక్ ద్వారా తెలుస్తుంది. అతని గ్యాంగ్ ఎందుకని విజయలక్ష్మి వెంట పడ్డారు, సో వాళ్ళ నుంచి ఆమెను కాపాడుకొని, తన కూతుర్ని కాపాడుకొని దేశాన్ని ఎలా భగవంత్ కేసరి రక్షించాడు అనేది మనం చూసాం. సేమ్ ఆ ట్రైలర్ ఇప్పుడు మనం చూస్తే గనక జననాయకుడు ట్రైలర్ యాస్టీజ్గా అలాగే ఉంది. అర్జున్ రాంపాల్ క్యారెక్టర్లో మనకి ఇక్కడ బాబీ డియోల్ కనిపిస్తాడు. మనకి కాజల్ అగర్వాల్ చేసినటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో తమిళంలో జననాయకుల్లో పూజా హెగ్డే చేసింది. అలాగే శ్రీలీల పాత్రని మమితా బైజు పోషించింది. మొత్తం అంతా కూడా సేమ్ అదే ఆర్మీలో ఆ అమ్మాయిని చేర్పించాలని మమితా బైజుని విజయ్ ప్రయత్నం చేయటం, అలాగే పూజా హెగ్డే క్యారెక్టర్ కనిపించడం, ఇవన్నీ కూడా సేమ్ టు సేమ్ మనకి మక్కీ కనిపించాయి. కానీ దీన్ని ఎవరూ కూడా ఇప్పటి వరకు కూడా ధృవీకరించకపోవటమే ఇక్కడ ఒక విశేషంగా చెప్పుకోవాలి. అనిల్ రావుపూడిని అడిగినప్పుడు ఆయన ధృవీకరించలేదు. మీరు సినిమా వచ్చిన తర్వాత మీకే తెలుస్తుందని చెప్పేసి తను తప్పించుకున్నాడు. అలాగే జననాయకుడి సినిమా డైరెక్టర్ అన్నట్టు హెచ్ వినోద్ కూడా ఇది దళపతి విజయ్ సినిమా రీమేకా లేదా ఇంకొకట అనేది నేను అవునని చెప్పను, కాదని చెప్పను, సినిమా విడుదలయ్యాక మీరే చూస్తారు అని చెప్పేసి తను కూడా దాన్ని దాటవేయటం మనకు కనిపిస్తుంది. సో ఇలా ఎవరూ కూడా దాన్ని ధృవీకరించకపోయినా ఇప్పుడు ట్రైలర్కు ముందు వచ్చినటువంటి కొన్ని పాటలు కానివ్వండి, అలాగే కొన్ని స్టిల్స్ కానివ్వండి, అవి ఇది భగవంత్ కేసరి అనే
తెలియజేయడానికి ఒక సూచన అందించాయి. కానీ ట్రైలర్ మాత్రం పక్కాగా అదే మక్కికి మక్కి తీశారు. ఫైట్స్ కూడా సేమ్ టు సేమ్, అందులో ఉన్న ఫైట్సే, భగవంత్ కేసలో ఉన్న ఫైట్సే జననాయకుడిలో కూడా అదే తరహాలో కనిపించాయి. సో అందు గురించి ఆ జననాయకుడు వల్లే ఇప్పుడు భగవంత్ కేసరి మళ్ళీ ఓటీటీలో నెంబర్ 1 ప్లేస్లో ట్రెండింగ్లోకి రావటం అనేది ఒక విశేషంగా చెప్పుకోవాలి. అలా ఇప్పుడు బాలయ్య మరోసారి ట్రెండ్ అవుతున్నారు. ఆయన సినిమా అఖండ 2 తాండవం 25 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బోయపాటి శ్రీని కూడా అందరికీ, ప్రేక్షకులందరూ కూడా, అంటే ఇప్పటిదాకా ఈ సినిమాని ఆదరించిన వారికి, ఆదరిస్తున్న వారికి కూడా తను ధన్యవాదాలు తెలుపుతూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం మనం గమనించవచ్చు. సో ప్రస్తుతం అలా అంటే అఖండ సినిమాతోటి నేషన్ వైడ్గా బాలయ్యకి మంచి పేరు వచ్చింది. అది ఒక తెలుగులో రిలీజ్ అయినప్పటికీ కూడా 2021లో ఓటీటీలో మిగతా భాషల్లో కూడా అందుబాటులోకి రావటం, అది హిందీలో రావటం, దాంతో హిందీ బెల్ట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఓటీటీలో ఆ సినిమాని అఖండని ఆదరించడం, అందు గురించి అఖండ 2 తాండవాన్ని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయటం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిణామాలు. ఇప్పుడు మరోసారి అఖండ 2 తాండవం తర్వాత భగవంత్ కేసరి అనేటువంటి సినిమాతో మరోసారి బాలయ్య ట్రెండ్ అవుతున్నాడని చెప్పేసి అందరూ కూడా, అభిమానులందరూ కూడా చాలా ఆనందపడిపోతూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ భగవంత్ కేసరి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఏదైతే టాప్లోకి, ట్రెండింగ్లోకి వచ్చిందో, ముందు ముందు మరి ఇంకెన్ని అది మనకి విశేషాలని, లేకపోతే ఇంకెన్ని సంచలనాల్ని ఆ సినిమా అందిస్తుందో, అలాగే నెక్స్ట్ బాలయ్య చేయబోయేటువంటి సినిమా ఎన్బికే 111, దానికి సంబంధించి ఇటీవల వచ్చినటువంటి కొన్ని వార్తలు కొంత అభిమానులు కలవరపెట్టాయి. అందులో ఎంతవరకు అవి నిజమవుతాయి ఏంటి అనేది రాబోయే రోజుల్లో మనం చూడొచ్చు. అంతవరకు లెట్ us వెయిట్ అండ్ సీ.